శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకుంటున్నాం. ఈరోజు 49వ శ్లోకం. ఆనందామృతపూరిత హరపదాంభోజాలవాలోజ్యత స్థైర్యోపఘ్నుముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానసకాయమానపటలీ ఆక్రమ్య నిష్కల్మష నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. ఆనందామృతపూరిత హరపదాంభోజాలవాలోజ్యత స్థైర్యోపఘ్నుముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానసకాయమానపటలీ ఆక్రమ్య నిష్కల్మష నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. ఆనందామృతపూరిత హరపదాంభోజాలవాలోజ్యత స్థైర్యోపఘ్నుముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానసకాయమానపటలీ ఆక్రమ్య నిష్కల్మష నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. ఇక్కడ చెప్తున్నారు, బ్రహ్మజ్ఞానం లభించాక అది ఎలా ఉంటుంది? ఆనందామృతముతో పూరింపబడినది, పరమేశ్వరుని పాదపద్మములనే పాదు నుండి పుట్టి పెరిగినది, చిత్తస్థైర్యమనే పాకుడు కంపను పొంది శాఖోపశాఖలుగా వృద్ధి పొందినది, నా మనస్సనే ఎత్తైన పందిళ్ల యొక్క సమూహాన్ని ఆక్రమించుకున్నది. ఉచ్చైర్మానసకాయమానపటలి అన్నారు కదా, వృద్ధి పొందినది, నా మనస్సునే ఎత్తైన పందిళ్ల యొక్క సమూహాన్ని ఆక్రమించుకున్నది, నిష్కల్మషమై సత్కర్మలచే వృద్ధి నొందినది. కిందసారి చెప్పుకున్నాం కదా, పాపాలన్నీ పోతే మంచి ఆలోచనలు కలిగి అక్కడ కోరిక లేని, అంటే ఏది ఆశించకుండా కర్మలు చేస్తూ పోతే మనస్సు నిర్మలం అవుతుంది కదా, అది సత్కర్మలచే వృద్ధి నందినది అయిన భక్తి లత ఇంకా అలాగా అల్లుకుపోతూ ఉంటుందన్నమాట. అవునా? నాకు శాశ్వతమైన అభీష్ప ఫలము ప్రసాదించేదిగా అగుగాక. ఏమిటి శాశ్వత ఫలం అంటే? జీవుడికి కావాల్సిందేంటి? బంధంలోంచి బయటికి విడిపడడమే కదా, అది నాకు కావాలి అని ఇక్కడ శంకరులు కోరుకుంటున్నారు. శంకరులు ఏమిటి? మనం కూడా కదా. ఆనంద అంటే శివభక్తి యందలి ప్రేమయను అమృత ఉదకముతో పూరిత నింపబడినదియు, హర శివుని యొక్క పదాంభోజ పాదపద్మమును ఆలవాల పాదు నుండి ఉద్యత పుట్టి పెరిగినదియు, స్థైర్య అంటే చిత్తస్థైర్యమును ఉపఘ్నం అంటే ప్రాకును, ఉపఘ్నం అంటే పాకడం అవుతుంది కదా, అవునా? ఉపేత్య పొంది శాఖోపశాఖాన్విత చిలవలు పలవలు పొందుకొని నదియు, ఉచ్చాయి ఉన్నతమైన మానస మనస్సును కాయమాన పందిళ్ల యొక్క పటలీం సమూహమును ఆక్రమ్య అంటే అలముకొని నిష్కల్మష చీడ మొదలగువానిచే శిథిలముగాక కదా. భక్తి అనేది మళ్ళీ కిందికి జారిపోకూడదు, మళ్ళీ కోరికల్లో వలలో పడకూడదు. కోరికలే చీడపురుగులు అనమాట, అవునా? దానికే ఇక్కడ చెప్పాడు. చీడ మొదలగువానిచే శిథిలముగాక సత్కర్మ సంవర్ధిత పురాకృత పుణ్యకర్మముల చేత వృద్ధి పొందింపబడినదియు అగు భక్తిలతిక భక్తి అను తీగ మే నాకు నిత్యాభీష్ట ఫలప్రద శాశ్వతమైన నా అభీష్ట ఫలము నిచ్చునది భవతు అగుగాక అన్నారు. అంటే ఈశ్వర సేవానురక్తి నీరుగను, శివుని పాద పద్మములను పాదుగను, చిత్తస్థైర్యం అన్నమాట.
ప్రాకుడు కంపగను అంటే చిత్తస్థైర్యం ఉండాలి కదా. భక్తి అనేది మళ్ళీ కిందకి జారిపోకుండా ఉండకూడదు. అవునా, ఎంతసేపు కూడా ముందుకు వెళ్ళడానికి అది ప్రయత్నించాలన్నమాట. దాన్నే పాకుడు కంప. అలా ఎంతో పాకిస్తుంది భక్తి, విపరీతం భక్తి పాకం అన్నారన్నమాట. ఆ పాకం అయితే కానీ అది గట్టిపడదు, ఆ భక్తి దృఢం అవ్వదనమాట. అవునా, క్రమముగా పాకుడు కంపగను చక్కగా బయలుదేరి చిలవలు పలవల నల్లుకొనుచు క్రమంగా ఉన్నతమైన నా మనస్సును పందిరి అంతటా నలుముకొని చీడ మొదలగు దోషములచే చెడిపోకుండా ఉన్న ఈ భక్తిలతను పురాకృత పుణ్యకర్మయ్యను దోహనముచే పెంపొంది నా మనోభీష్టయగు శాశ్వత ఫలంబు ఫలించుగాక అన్నారు. అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ అన్నారు కదా. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ జ్ఞానం అనేది లభించదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, అందరూ భగవద్గీతని బైహార్ట్ చేస్తున్నారు, కానీ అందులో ఎంత జ్ఞానం కృష్ణయ్య చెప్పారో ఆ జ్ఞానం ఎవరికి కూడా వంట పట్టడం లేదు. అందరూ కూడా పోటీల మీద గోల్డ్ మెడల్స్ ఇవన్నీ ఎందుకండి, అక్కర్లేదు కదా. ఎవరికి వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకుంటే అంతే చాలు. అదనమాట. పరమేశ్వరుని పాదపద్మాన్ని పాదుతో పోల్చారు, భక్తిని లతతో పోల్చారు. శివపాదాలనే పాదు నుండి బయలుదేరిన భక్తిలతకు భక్తుల ప్రేమే నీరుగా పనిచేస్తుందిట. నీటిలో అన్నీ కరుగునట్లే ప్రేమలో అన్నీ కరిగిపోతాయి. భక్తిలోని స్థిరత్వమే ఈ భక్తి లతకు నిలువుగా ప్రాకడానికి వీలుగా ఉండే వెదురుకర్ర, స్థిరత్వం అన్నమాట. అవునా, మనస్సే పందిరిగా పనిచేస్తుందట. అప్పుడు ఈ భక్తిలత చక్కగా మనస్సు నిండా అల్లుకొని ఆవరిస్తుందట. శ్రవణ స్మరణ కీర్తనాదుల వలన వృద్ధి చెంది పరిపక్వ స్థితికి వచ్చి అభిష్టాలకు ఫలాలను ఇస్తుందిట. చివరకు శాశ్వతమైన మోక్ష ఫలాన్ని కూడా ఇస్తుంది. భగవంతుని పాదాలపైనే భక్తి ఉంటే కావలసినవన్నీ అవసరమైన వేళల్లో ఏర్పాటవుతాయి అని సూచన. ఇక్కడ ఏమిటారు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కృష్ణయ్య చెప్పలేదా, అంటే ఎందులో వెతికినా మనకి సారం ఒకటే. అందుకని ఒకదాన్ని భక్తిగా దృఢంగా పట్టుకుంటే ఎప్పటికైనా ఈ బంధాలన్నీ తొలగి మోక్షం అంటే ఇంకా పుట్టనవసరం లేని స్థితికి జీవుడు వెళతాడనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.